మంచిర్యాల జిల్లాలో వరిధాన్యం లారీల డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గోదాముల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా అధికారులు వరిధాన్యాన్ని దించుకోవడం లేదని లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ధాన్యాన్ని దించుకుని తమను పంపించాలంటూ లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, లారీ డ్రైవర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, దీనిపై మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ధాన్యాన్ని తరలించినటువంటి లారీల యజమానులు కావచ్చు, లారీ డ్రైవర్లు, అదేవిధంగా కూడా ఏదైతే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక పక్క మిల్లర్ల దగ్గర రోజుల తరబడి లారీలను తీసుకొచ్చి నిలిపివేసినా కూడా ఇప్పటి వరకు అయితే అన్లోడ్ చేసుకోవడం లేదైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూడా రైతులు ఒక పక్క కొనుగోళ్లే ఆలస్యంగా జరుగుతున్నాయి. కొనుగోలు విషయంలో కూడా ఇటు బారదానుల సమస్య కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే బారదానుల సమస్యతో పాటు అదేవిధంగా కూడా ఏదైతే లారీలు సరైన సమయానికి రాకపోవడంతో కూడా తూకం వేసినటువంటి ఏదైతే ధాన్యం కూడా అక్కడే ఉండడంతో కూడా రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యానికి కాపలా కాస్తూ కూడా తీవ్రమైనటువంటి ఎండలో కూడా ఏదైతే కాపలా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే రైతులు ఒక పక్క లారీల విషయంలో కావచ్చు, మరొకటి బారదాల విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా లారీలు సరైనటువంటి సమయానికి రాకడం లేదని అయితే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కానీ లారీల విషయానికి వస్తే లారీలు అయితే మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఏదైతే మిల్లర్ల దగ్గర కావచ్చు, మిల్లుల దగ్గర కావచ్చు, అదేవిధంగా కూడా గోదాముల వద్ద కూడా లారీలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే సరైన సమయంలో కూడా అన్లోడ్ చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిన చూస్తాం. మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు ఏదైతే గోదాం వద్ద ఉన్నాయో ఈ గోదాం వద్ద కూడా గత 3 రోజుల నుంచి కూడా లారీలను కూడా ఏదైతే లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఏదైతే ధాన్యం తరలించేటువంటి దానికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ధాన్యాన్ని అయితే అన్లోడ్ చేసుకోవడం లేదనైతే ఇటు డ్రైవర్లు చెప్తా ఉన్నారు, రైతులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి ఏందని చెప్తాం. బ్రదర్ చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చారు, ఏంది మీ ప్రధాన సమస్య? 3 రోజుల నుండి వచ్చి ఉంటున్నాం. లారీలు పట్టుకొని మాకు ఎక్కడ పడితే అక్కడ లారీలు పట్టుకొని తెచ్చి ఇక్కడ లోడింగ్కి పెట్టి పంపిస్తున్నారు. ఈ కిరాయి కూడా ఇప్పుడు వచ్చేది కాదు, మాకు పెద్ద ప్రాబ్లం నడుస్తుంది. అంటే ఏమంటున్నారు అసలు? వాస్తవం మీకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా? సౌకర్యాలు ఏం సౌకర్యాలు లేవు. సెంటర్కి పోయి వడ్లు నింపుకు వచ్చి పెట్టుకుంటున్నాం, వారాల కొద్ది ఉంటున్నాం. ఎక్కువ రోజులు గడిస్తే మీకు డబ్బుల పరిస్థితి ఏంది? డబ్బుల పరిస్థితి ఇప్పుడు కొట్టిన డబ్బులు ఇప్పుడు కూడా రావు మాకు. అవి ఎప్పుడో వచ్చేటప్పుడు వస్తాయి, కండక్టర్ ఇస్తాడు అవి తర్వాత. ఇప్పుడు మాకైతే చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. అంటే ఎన్ని రోజులు మీరు వచ్చి? మేము వచ్చి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. అంటే ఏం కావాలనుకుంటున్నాం? అల్లుడు కావాలి మాకు, వేరే ప్రాబ్లం ఏం లేదు. రైతుల గురించి మా లారీలు పట్టి పంపిస్తున్నారు అధికారులు, దాని గురించి మాకు అన్లోడ్ చేసి పంపండి. లారీలు పెట్టమని అంటలేం, పెడతాం కానీ మాకు అన్లోడ్ చేయండి. ఓకే, మీరు చెప్పండి అన్న, మీరు ఎన్ని రోజులు వచ్చి ఏంది పరిస్థితి? మేము వచ్చి ఇప్పటికి 2వ రోజు అన్నది. ఇప్పుడు అన్లోడింగ్ అనేది మార్నింగ్ నుంచి గొడవ పెడుతున్నాం. ధర్నాలు చేశారు ఆసాములు కానీ, ఇల్లు ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, రైతులు కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లేదు. కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే ఇది మాది కాదు, ఇది మేము కాంట్రాక్ట్ తీసుకోలేదని చెప్పారు. మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చారు ధర్నాకు చేయంగా. వచ్చాక ఏం చేశారంటే వచ్చి గేట్లు ఓపెన్ చేయించారు, గోదాం గేట్లు. మరి దాని తర్వాత చూడాలి ఏమవుద్దు. అంటే మీరు వచ్చి చాలా రోజులు అవుతా, ఇంత ఎండలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లారీలో ఒక పక్క వెయిట్తో అంటే వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఏంది అసలు పరిస్థితి ఏం లేదు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. దించే లోడింగ్ చేస్తున్నాం కానీ ఇక్కడ అన్లోడింగ్ కావట్లేదు. గత కోటపల్లికి వెళ్ళాను నేను, 3 రోజులు ఆడ, 3 రోజులు పండుకొని వచ్చా. నిన్ననే కాల్ చేసి మళ్ళీ ఇవాళ నైట్లో లోడ్ చేసుకొని వచ్చా. ఇప్పుడు మళ్ళీ గోదామీడ ఏం లేదు, అన్లోడింగ్ లేదు. అమాలో లేదంటే ఎండపూట మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే మా బండ్లు మాత్రం ఆగిపోతాయి. ఇంకా 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇలాగే ఉంటుంది. దయచేసి అన్లోడింగ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? మాది ఎల్లకపేట నుంచి వచ్చినాం. వేమనపల్లి 3 రోజులు వండుకున్నాం, ఇక్కడికి వచ్చినాం. నిన్న నైట్ వస్తే ఈ వరకు అమలు లేరు, ఇంకా వీళ్ళు ఆఫీసర్ రాలేదు, ఇంకెవ్వరు రాలేదు. మా పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు మరి ఇంత ఎండలా? నీళ్లు దొరకట్లేదు. మొన్న కోటపల్లిని అయితే నీళ్లు లేవు, తినడానికి ఏమి లేదు. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 2 రోజులు అన్నం పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు చల్లటి నీళ్ళు ఇచ్చిండ్రు, 2 రోజులు అన్నం పెట్టిండ్రు. ఏం కావాలనుకుంటున్నాను మరి? అన్లోడ్ కావాలి సార్. రైట్గా దీనికి సంబంధించి బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి లోడ్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి పరిస్థితి? లోడ్ తెచ్చి 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అన్లోడింగ్ ఏం పరిస్థితి లేదు. అందులో ఒకటి ఏంటంటే తొందర అన్లోడ్ కావాలని, తక్షణమే అన్లోడింగ్ కావాలని కోరుకుంటున్నాం. టైర్ల మీద కూడా బాగా వెయిట్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే బండ్లు తొందర కాలబట్టడం లేదు, టైర్లు కూడా వలుగుతున్నాయి. మాకు కూడా ఇక్కడ ఏం లేవు, తానం చేద్దామన్న నీళ్ళు లేవు, ఏం లేవు, ఇక్కడ ఏది లేదు. వ్యవస్థ మొత్తం ఎప్పుడో ఎవరికి అడిగినా కానీ ఆడ రెస్పాన్స్ ఎవరు ఇస్తలేరు. అదే తక్షణమే చేయాలని కోరుకుంటాం.
రైట్ ఇదైతే రైతులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే గత 2 నుంచి 3 రోజులుగా ఇక్కడ తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే అధికారులు స్పందించడం లేదు, ధాన్యాన్ని అయితే అన్లోడ్ చేసుకోవడం లేదని అయితే ఇటు రైతులు కావచ్చు డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే తీవ్రమైన ఎండలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ కనీసం తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒక పక్క లారీలు ఏదైతే సెంటర్లో లారీలు అందుబాటులో లేవని చెప్తున్నారు, కానీ లోడ్ అయినటువంటి లారీలు త్వరగా కూడా అన్లోడ్ చేస్తే మేము మళ్ళీ వెళ్ళి కూడా లోడ్లు అంటే ఏది వడ్ల లోడును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, కానీ అధికారులే స్పందించడం లేదని చెప్పి కూడా ఏదైతే డ్రైవర్లు రైతులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.